ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో DEMAT అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు ఈరోజు నేను మీకు అసలు మార్కెట్ గురించి ఒక వ్యూ చెప్తానని చెప్పాను. అంటే చాలామంది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఈ వారు ఉధృతంగా ఉంది, మీ అందరికీ తెలుసు. అంటే ఏ స్థాయిలో ఉందంటే ఎంతోమంది దీన్ని స్టాప్ చేయాలని ఎంతోమంది రికమెండ్ చేసినా కూడా వాళ్ళు స్టాప్ చేసే పరిస్థితిలో కనబడట్లేదు. బట్ ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, బట్ ఇది కంటిన్యూ అవుతుంది. బట్ నేను ఒకటే చెప్తాను, మార్కెట్ వచ్చి ఎప్పుడు కానీ ఇలాంటి నెగటివ్ న్యూస్ ఇవన్నీ వచ్చేటప్పుడే మార్కెట్ అనేది ఒక ఫాల్ అనేది జరుగుతుంది. అయితే మీరు బాగా క్లియర్గా ఆలోచించండి, బ్రాడ్ మైండ్తో. మార్కెట్ చూడండి, ఎప్పుడు నెగిటివ్ వస్తుంది, ఒక బ్యాడ్ న్యూస్ వస్తే నెగిటివ్ వస్తుంది. ఆ తర్వాత నెగిటివ్ అనేది ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఆపర్చునిటీ. నేను మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, నా 21 years ఎక్స్పీరియన్స్లో నేను మీకు కొన్ని చెప్తాను. ఫస్ట్ నేను నిఫ్టీ 700 నుంచి చూస్తున్నాను. చూడండి, ఎక్కడి నుంచి 700, ఇప్పుడు మార్కెట్ 18,500 రేంజ్ అయి వెళ్ళింది. అంటే మీరు ఒకటి ఆలోచించండి, 700 నుంచి నిఫ్టీ 18,500 వచ్చింది. 700 నుంచి 18,500 వచ్చేటప్పటికి ఏ బ్యాడ్ న్యూస్ ఇంతవరకు రాలేదా? మీరు ఆలోచించండి. ఏ బ్యాడ్ న్యూస్ రాకుండానే నిఫ్టీ 700 నుంచి 18,500కి వచ్చిందా? ఎన్నో బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఎన్నో. మీరు ఆలోచించండి, మనం లెక్క పెట్టచ్చు. 2004లో ఒక పెద్ద క్రాష్ వచ్చింది. తర్వాత 2008లో పీనోట్స్ మీ అందరికీ తెలుసు, అప్పుడు ఒక క్రాష్ వచ్చింది. తర్వాత లేమన్ బ్రదర్స్ వాళ్ళు కంప్లీట్గా వాషౌట్ అయ్యారు. ఎన్నో 150 సంవత్సరాల బ్యాంక్ అది, అంటే ఒక సంస్థ, అది లేదు, కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, లాస్ అయింది. తర్వాత ఎన్నో అంటే చెప్పాలంటే ఎన్నో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంది. 26/11 ఒకటి జరిగింది తాజ్ హోటల్లో, అది ఒకటి. తర్వాత ఎలక్షన్స్, ఒకటని కాదు, ఇప్పుడు ఇన్ని జరిగి కూడా మార్కెట్ 700 నుంచి 18,000కి ఎలా వచ్చింది? కాబట్టి ప్రతి క్రాషు మార్కెట్లో మనకి ఒక ఆపర్చునిటీ, మనకి ఒక లిక్విడ్ క్యాష్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి. అదే నేను చెప్తాను మీకు. ఎంత పెద్ద కోటీశ్వర్లు అయినా సరే మొత్తం డబ్బు తీసుకెళ్ళి ఒకే స్టాక్స్లో పెట్టకూడదు. ఎప్పుడు సర్ప్లస్ క్యాష్ అనేది మనం ఉండాలి. ఒక 40% క్యాష్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ స్టాక్స్ బాటమ్ అవుద్దో మనం కొనుక్కోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు, ఎంత పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా మొత్తం డబ్బులని ఒకేసారి డంప్ చేసేస్తారు. తర్వాత వాళ్ళు ఆ స్టాక్స్లో పెట్టేసి కామ్గా కూర్చుంటారు. బాటమ్ వచ్చినా కూడా కొనడానికి ఉండదు. ఇలాంటి తప్పులు ఎంతోమంది చేస్తున్నారు, నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ వార్ వచ్చి ఎంత ఉద్ధృతంగా ఉన్నా కూడా ఇది వచ్చి మనం ఒక ఆపర్చునిటీగా దీన్ని మలుచుకోవాలి. కానీ దీన్ని చూసి భయపడి మనము మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు ఒకటి ఆలోచించండి. 16,200 మార్కెట్ బ్రేక్ అయిందంటే ఫస్ట్ ఈ వాల్యూ మీరు నోట్ చేసుకోండి. నిఫ్టీ స్పాటు 16,200 వాల్యూ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్స్ చెప్తాను ఎక్కడెక్కడ రాబోతుంది. 15,300, 14,700, తర్వాత 13,500. అంటే
నిఫ్టీ 16,200 బ్రేక్ అయితే 13,500 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే 13,500 రావడానికి ఛాన్స్ ఉంది. బట్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను వినండి. ఫస్ట్ 16,200 బ్రేక్ అయిన తర్వాత కామ్గా కూర్చొని మళ్ళీ మార్కెట్ ఒక 15,000 బ్రేక్ అవుతుంది. ఒక 1000 పాయింట్స్ అలా బ్రేక్ అయ్యి వచ్చేటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ స్లోగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చెప్తాను. 15,000 ఎప్పుడు బ్రేక్ అవుతుందో మార్కెట్ అక్కడి నుంచి స్లోగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేయండి. అంటే నేను అనేది 14,800, 14,500, 14,000, 13,000 ఇలా పార్ట్స్గా 14,800 నుంచి 13,500 లోపు మీ ఇన్వెస్ట్మెంట్స్ని మీరు క్లియర్ చేసుకోండి, పెట్టుకోండి, ఇన్వెస్ట్ చేసి పెట్టండి. అక్కడ పెట్టిన తర్వాత మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ టర్న్ అవుతుంది. టర్న్ ఎప్పుడు అవుతుంది అనేది కూడా చెప్తాను. ఆగస్ట్ నుంచి మనకి మార్కెట్ మళ్ళీ వన్ సైడ్ మార్కెట్గా ఉండబోతుంది. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఆగస్ట్ నుంచి మార్కెట్ వచ్చి ఒక వన్ సైడ్ మార్కెట్గానే ఉంటుంది. ఎంత ఫాల్ అయినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పే వాల్యూస్ ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ వీడియోగా చేసి మీకు ఇస్తున్నాను. చాలామంది చాలా ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. మార్కెట్ ఎటు వెళ్తుంది, ఎటు ఏంటని. ఫస్ట్ 16,200 బ్రేక్ అవ్వాలండి. అది బ్రేక్ అయితేనే ఫర్దర్గా ఆ రోడ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. మార్కెట్ ఎక్కడికి వస్తుంది. లేదంటే అప్పుడు దాకా మార్కెట్ ఈ 16,200 నుంచి 18,000 నుంచి రేంజ్లోనే మార్కెట్ స్టక్ అయి ఉంది. ఎందుకంటే అటు అయ్యి బ్రేక్ అవ్వదు, ఇటులో ఈ రేంజ్లోనే మార్కెట్ కొట్టుమిట్లాడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది మార్కెట్ అంటే స్టాక్స్ అన్నీ ఇప్పుడు ఏదైనా దిగి ఉంటుంది, అన్నీ అమ్మేసి వెళ్ళిపోతారు. అలా చేయబాకండి. మళ్ళీ మీ ఉండే సర్ప్లస్ అమౌంట్ని 14,500, 15,000 రేంజ్లో మీరు అమౌంట్ రెడీ చేసుకోండి. ఖచ్చితంగా అక్కడికి మార్కెట్ వస్తుంది. అంటే వన్స్ 16,200 బ్రేక్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోండి. ఎందుకంటే 16,200 బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ యథాతథం మళ్ళీ మార్కెట్ వచ్చి మళ్ళీ ఒక పీక్కి వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉంటుంది. అది ఒక బెంచ్ మార్క్. అది 16,200 అనేది ఇప్పుడు మనకి అది చాలా ఇంపార్టెంట్ వాల్యూ. వన్స్ అది బ్రేక్ అయిందంటే మనకి ఇక మనం ఎలా చెప్పాలంటే ఇక డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది స్లోగా. అంటే ఆ డౌన్ కూడా మంచిదే. ఎందుకంటే మనం ఇప్పుడు కొని అంటే 14,500 ఆ రేంజ్లో మనం స్టాక్స్లో కొని పెట్టుకుంటే అస్సలు చూడండి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్కి అసలు ఎంత మంచి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చి అంత మంచి ఇన్వెస్ట్మెంట్. అక్కడి నుంచి మా బాటమ్ అవుట్ అవుతూ స్టాక్స్ అన్నీ ర్యాలీ వెళ్తూనే ఉంటుంది. ఇంకొకటి నేనేం చెప్తానంటే ఈ ఇయర్కి మీరు 1 ఇయర్కి మీరు ఏదైనా ఒక మంచి స్టాక్స్ని కూడా ఎంచుకోవాలంటే ఎవరన్నా అమర్ రాజా బ్యాటరీ ఇప్పుడు మార్కెట్లో 550, 600 లోపు ఉంది. ఈ స్టాక్ని మీరు కొని పెట్టారంటే నెక్స్ట్ ఒక 2 ఇయర్స్లో ఇది ఒక 1,200 రూపాయలు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మీ ఇన్వెస్ట్మెంట్ అట్నే 100% అవ్వడానికి అమర్ రాజా బ్యాటరీ మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. దీంతోపాటు ఇది ఒక స్టాక్ కూడా మీకు చెప్పున్నాను. ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఒక మీకు ట్రీట్గా ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనము చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ కూడా జరుపుతున్నాము బ్రహ్మాండంగా. ఆ వర్క్షాప్ కూడా అంటే ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే ఒక ట్రేడర్కి ఒక ఇన్వెస్టర్కి ఇక లైఫ్లో వాళ్ళు అంటే వాళ్ళే ఒక స్టాక్ని రియల్గా అనలైజ్ చేసుకొని ఎక్కడ కొనాలి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. March 26 and 27 ఈ వర్క్షాప్ ఉంది ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో. బ్రహ్మాండంగా ఈ వర్క్షాప్ కూడా జరుగుతుంది. ఓన్లీ రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.